ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ జోరుగా ప్రచారం జరుగుతుంది. బాపట్ల ఎంపీ స్థాయి నుంచి బోరగడ్డ అనిల్ పోటీ చేస్తారంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపైన ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? బోరగడ్డ అనిల్ గారు పైన కేంద్ర ప్రభుత్వంతో కూడా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఏం చెప్తారు? సన్నిహిత సంబంధాలు అన్నమాట అంటే నేను కేంద్రంలోనే ఒక మంత్రి దగ్గర పనిచేశాను. ఇప్పుడు వైసీపీలోకి వచ్చేసినట్లే అన్నతో జగనన్నతో త్వరలో కండువా కప్పించుకునే ప్రయత్నం ఉంది. ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం పార్టీ అధిష్టానం సూచిస్తే సముద్రంలోకి వెళ్ళడానికన్నా బోరగడ్డ అనిల్ కుమార్ రెడీ. బాపట్ల ఎంపీయా లేకపోతే ఇంకొకట పార్టీకి సంబంధించి పదవులతో నాకు సంబంధం లేదు. నాకు జగనన్న మాట శిరోధార్యం. దట్స్ ఇట్. ఇప్పుడు దాకా అలాగే పనిచేశాను. ఈ పొద్దు దాకా 4.5 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ గవర్నమెంట్ ఎన్నికలు వచ్చే పరిస్థితి దాకా కూడా నేను ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. ఏ పదవి ఏమని అడగలేదు, ఏ పెద్దలను కూడా అడగలేదు. చాలామంది 2-3 జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా చైర్మన్ తీసుకుంటావు కానీ క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. నేను చెప్పాను, ఐ డోంట్ వాంట్. నేను పనిచేయాలి. నేను ఒక మార్క్ పెట్టుకున్నాను. చంద్రబాబు నాయుడు సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చాలి. దానికోసం నేను కత్తి పట్టుకోవాలనుకుంటే కత్తి పట్టుకోవద్దుమా, నువ్వు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పట్టుకోమని చెప్పిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నేను స్టడీ చేసేటప్పుడు, అంటే నేను చదివేటప్పుడు అంబేద్కర్ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తిగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ 300 అడుగులు స్టాచ్యూ పైకి లేపినారంటే ఈరోజు ఈ పని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయినాడు? చంద్రబాబు నాయుడుకి ఎస్సీలు అంటే పడదు. ఆ ఎస్సీలకే పెద్దపేటేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్కి రియల్ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ సిద్ధాంతాలకి రియల్ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది ఎస్సీల్లో మాదిగలైన సోదరులు కానీ మాలలైన సోదరుల్లో కూడా చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడని వాళ్ళు 70% ఆఫ్ ద పీపుల్ ఇష్టపడితే, ఎందుకంటే ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలని అనుకుంటారన్న దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారు 420 నా కొడుకు. ఎస్సీలు నా మేములన్నీ, నా కుటుంబాన్ని, నా తండ్రి, నా కుటుంబాన్ని రిప్రజెంట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మామాని పిలిచేవాళ్ళు ఎస్సీలు ఉన్నారని కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి. ఎస్సీలకి ఆయన మదిలో ఎంత ప్రేమ ఉందో చూపించిన వ్యక్తి. అంబేద్కర్ స్టాచ్యూ కట్టి ఈరోజు 7-8 వేల కోట్ల రూపాయల స్థలంలో, ఎంత పెద్ద గ్రౌండ్ బాస్ అది, జింగానా గ్రౌండ్స్, అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ ఊరు బయట ఇచ్చాడు. అంటే చెప్పకనే చెప్పాడు చంద్రబాబు నాయుడు, మాలామాదిగలు ఉండాల్సింది ఊరు బయటరా అని. ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారన్న దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడే కాదా? చింతనేని ప్రభాకర్ 420 నాకు రోడీ షీటర్ కూడా వాడేం మాట్లాడాడు, మీకెందుకురా రాజకీయాలని. వాడు ఆదినారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడతాడు, మీరు మురుకోళ్ళు మీకెందుకురా ఎస్సీలకి మీకు అని. అంటే ఎస్సీలని అందరూ కించపరిచారు. అత్యధిక మెజారిటీ ఓటింగ్ కలిగిన నా జాతి ప్రజలు ఈరోజు నా జాతి ప్రజల్ని ఎస్సీలు మా మామలు, నేను మామ అని పిలిచే వాళ్ళల్లో మా మామలు, మా మేనమామలు, మా మేనత్తలను చేసుకున్న వాళ్ళలో ఎస్సీలు ఉన్నారని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దళితుడినైనా నాకు ఒక స్థానం కల్పించి బాపట్ల అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు ఎక్కడికి నువ్వు అక్కడికి వెళ్ళరా అని అక్కడికి వెళ్ళి పని చేయమంటే సముద్రం ఒడ్డున లేదా సముద్రంలో దూకేదానికి కూడా బోరగడ్డ అనిల్ కుమార్ వెనకాడ్డు. ఆ విషయం మీడియాకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటే కూడా ప్రచారం జరుగుతుంది. నేను చెప్తాను ఎస్ అండి, వై నాట్. అంటే జగనన్న మాటే శిరోధార్యం అండి. పార్టీలో జరిగేది పార్టీకే పనిచేస్తున్నాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చి నువ్వు వెళ్ళరా అక్కడికి అంటే ఖచ్చితంగా వెళ్తాను. పార్టీ పటిష్టత కోసం, జగన్మోహన్ రెడ్డి గారి క్షేమార్థమై, పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం బోరగడ్డ అనిల్ కుమార్ దేనికైనా సిద్ధంగా ఉన్నాడు.